నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు మనం సోమశిల జలాశయానికి నీళ్లు వస్తాయి, సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీళ్లు వస్తాయి. అనేక సందర్భాల్లో నీరు ఏదన్నా వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు, తక్కువ పరిమాణంలో నీళ్లు ఉన్నప్పుడు దానికి సంబంధించి మనం అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వలేము. అనేక సందర్భాల్లో మీడియానే సాక్షి. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒకే పార్టీ శాసనసభ్యులున్న 2 భాగాలుగా విడిపోయి ఆ పక్క మాకు నీళ్లు ఇవ్వండి, ఈ పక్క మాకు నీళ్లు ఇవ్వండి, రైతులు ఒక పక్క గొడవలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక సందర్భాల్లో వేసుకున్నటువంటి పంటలు చివరి 3-4 తడులు రాక ఎండిపోయినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కృష్ణా జలాలు మన హక్కు. కాబట్టి దానివల్ల ఇన్సూరెన్స్ లాగా ఏదైనా సరే మనం ఈరోజు అక్కడ నీళ్లు పంట వేసాము అంటే ఒకవేళ అవసరమైతే వెంటనే నీరు తోడుకొని ఒక 3 టీఎంసీలు నీళ్లు 2 రోజులు కనుక తెచ్చుకుంటే ఒక 6 టీఎంసీలు 5.5 నుంచి 6 టీఎంసీలు సంవత్సరాలకు వస్తే ఎక్కడ కూడా చివరి 2-3 తడులుంటే 1,00,000 ఎకరాల పంట ఉన్నా సరే చివరి తడులకి ఇబ్బంది లేకుండా మనం పంటలు పండించుకునేటువంటి ఆ ధైర్యం భరోసా రైతాంగానికి ఉంటుంది. కాబట్టి నెల్లూరు జిల్లాకి అన్ని జిల్లాల కన్నా నెల్లూరు జిల్లాకి అతి ముఖ్యమైనటువంటిది ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. దానికని మేమందరం నేను, విజయన్న, చంద్రశేఖర్ రెడ్డి, సంజీవయ్య, రామ్ కుమార్ రెడ్డి గారు, అనేక మంది రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం సోమశిల జలాశయానికి వెళ్ళి సోమశిల జలాశయాన్ని పరిశీలించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే ఈ సోమశిల జలాశయం పరిస్థితి ఏందని ఒకరోజు, అదేవిధంగా కండలేరు జలాశయాన్ని సందర్శించి కండలేరు రేపు కనుక నీళ్లు కనుక నిండు కుండలాగా లేకపోతే అది కనుక వెలవలపోతే దానికి సంబంధించినటువంటి రైతాంగం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడాలనేటువంటి దాని మీద ఈ జిల్లాలో రైతాంగం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి మేము సోమశిల జలాశయం దగ్గరికి పోదాము అనంటే మమ్మల్ని ఇంటి ముందు నుంచే తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ అన్నారు. కండలేరు జలాశయానికి పోతే 4 గంటల సేపు మమ్మల్ని కూర్చోబెట్టి మమ్మల్ని సాయంకాలం అందరినీ అరెస్ట్ చేసి ఈరోజు మా మీద ఎఫ్ఐఆర్ కట్టి తీసుకెళ్ళి రాపూర్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మేము వెళితే ఏమో తప్పు ఇబ్బంది అన్నారు. అదేవిధంగా 2 రోజుల్లోనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఎవరైతే ఉన్నారో కండలేరు కింద ఉండేటువంటి ఎమ్మెల్యేలు అందరినీ దగ్గరుండి ఇదే పోలీసులు తీసుకువెళ్ళి వాళ్ళకి రాచమర్యాదలు చేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని సంబంధించినటువంటి నీటి విషయాన్ని అందరినీ తిట్టించేటువంటి కార్యక్రమం. మేము అడిగింది ఏంది? మేము మిమ్మల్ని తిట్టడానికి పోలే, మిమ్మల్ని దూషించడానికి పోలే, ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి పోలే. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సోమశిల కండలేరు రిజర్వాయర్ల పరిస్థితి ఏంది, భవిష్యత్తులో వీటికి గెట్టేంది, ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం పడేటువంటి అష్టకష్టాలను మీరు బాగా గుర్తించున్నారా, వాటిని గమనిస్తున్నారా, వాటి వల్ల మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని అడగడానికి వెళితే దాని మీద మమ్మల్ని రకరకాలుగా ఈరోజు ఇబ్బందులు పెట్టి ఈరోజు అన్ని విధాలా మమ్మల్ని ఆ రోజు కేసులు కట్టి భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఈరోజు మన హక్కు అయినటువంటి ఈ కృష్ణా జలాలని రాయలసీమ నెల్లూరు జిల్లాకు తీసుకువెళ్ళడానికి పోతిరెడ్డిపాడు దగ్గర చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం రైతులు అన్ని జిల్లాల నుంచి ఈరోజు ఇబ్బంది పడేటువంటి నాయకులైతే ఏమి ఇక్కడ ఉన్నటువంటి రైతులు అందరం కలిసి వెళ్ళి చలో పోతిరెడ్డిపాడు ద్వారా ఈ నెల 5వ తేదీ అక్కడ 10 గంటలకి రైతులందరితో సమావేశమై ఏ విధంగా మన హక్కు అయినటువంటి ఈ శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను మనం తరలించుకుపోవాలి, రైతాంగానికి సంబంధించినటువంటి సాగునీరు ఇవ్వడంతో పాటు ప్రజలకు దాహార్తం తీయడానికి త్రాగునీరు ఇవ్వాలి. కాబట్టి దీని మీద ఒక చర్చ జరగాలి, దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి, దీని గురించి సమీక్షించాలి, దీని తీవ్రతని ఇటు రైతాంగానికి ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో 5వ తేదీ ఈ నెల 5వ తేదీ ఫిబ్రవరి 5వ తేదీ పోతిరెడ్డిపాడు దగ్గర ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దానికి సంబంధించి 10 గంటలకు ఆ సమావేశం కాబట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జీలు, రైతు సంఘం అధ్యక్షుడు, రైతులు అందరం కలిసి ఇక్కడ 5 గంటలకల్లా బయలుదేరి నేరుగా పోతిరెడ్డిపాడు చేరుకొని అక్కడ అందరితో సమీక్షించేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఫిబ్రవరి 5వ తేదీ జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ను కూడా ఈరోజు ఆవిష్కరించి ఈరోజు పెద్దలు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించి ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా నాంది పలికాం. కాబట్టి దీని మీద రేపు 5వ తేదీ ఫిబ్రవరి 5వ తేదీ చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి సంబంధించి రైతులు అందరూ దీన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే రాయలసీమకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో అన్ని జిల్లాలు, రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా రైతాంగాన్ని కూడా సమీకరించి నెల్లూరు జిల్లా రైతాంగంతో కలిసి పోరాడి శాశ్వత ప్రాతిపదికన ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి భవిష్యత్తులో ఎవరు కూడా మాకు నీరు చాలలేదు, నీరు లేక పంటలు వేసుకోలేకపోనేటువంటి మాట వినిపించకుండా జిల్లా రైతాంగానికి సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ఆవశ్యకతని ఈరోజు వివరించి దీన్ని పెద్ద ఎత్తున
జనాల్లో కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే ఈ నెల 5వ తేదీ చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి ఈరోజు మనం పిలుపునిచ్చాం. అందరం కూడా పాల్గొంటాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి రైతులందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.